ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలంటూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎస్సీపీఎస్యు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు కాంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోపు లక్ష్మీకాంతం మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు పాత పెన్షన్ స్కీము ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఓపీఎస్ విధానం హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో కూడా అమలు చేస్తే 3 లక్షల మంది ఉద్యోగాలు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల పట్ల మొండి వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మన మహబూబాబాద్కి వచ్చి ఇదే అంబేద్కర్ సెంటర్లో ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులకు స్పష్టమైన హామీని ఇచ్చారండి. ఏంటంటే సిపిఎస్ను రద్దు చేసి మేము ఓపీఎస్ను మీకు పునరుద్ధరించి 3 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల్లో మీకు సంతోషాన్ని నింపుతామని వాళ్ళు హామీ ఇచ్చారండి. ఈరోజు పెన్షన్ ఆక్రోష్ మార్చ్ అనే కార్యక్రమాన్ని మేము తీసుకున్నామండి. దీనికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిపిఎస్ విధానాన్ని బదులు కొత్తగా యూపీఎస్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి మాకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మేము గట్టిగా కోరుతున్నామండి. అలాగే ప్రస్తుతం రాజస్థాన్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు పరిచినారండి. అదేవిధంగా ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తారని మేము గట్టిగా